సర్వశక్తుడే కాదా నా దైవం, లేనే లేదా సాధ్యము లేనే లేదు. సర్వశక్తుడే కాదా నా దైవం, లేనే లేదా సాధ్యము లేనే లేదు. అఖిలాండము నిర్మించిన నా తండ్రిలో ఎంత ఆనందం, అఖిలాండము నిర్మించిన నా తండ్రిలో ఎంత ఆనందం. షాలేం యెహోవా నాదు సమాధానం, నిస్సీ యెహోవా నాదు జయ జంట. షాలేం యెహోవా నాదు సమాధానం, నిస్సీ యెహోవా నాదు జయ జంట. ఈ దేవుడే నా దైవం, ఆ దేవుడే ఆనందం. ఈ దేవుడే నా దైవం, ఆ దేవుడే ఆనందం. క్రైస్తలో సర్వోన్నతుడైన జీవము గల దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము ఎల్లప్పుడూ మనం అందరి ద్వారా కలుగునుగాక. మరొక మంచి దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్ఠ మంచి దినము మనకు అందరికి మంచిదే జరుగునుగాక, మేలే జరుగునుగాక, ఆశీర్వాదమే జరుగునుగాక, ఆనందమే జరుగునుగాక, మంచి సంతోషము హృదయానందము జరుగునుగాక. సంపూర్ణ జీవము గల దేవుని దీవెనలు మనం అందరి మీదే నింపబడి సంపూర్ణుడుగా దేవునిలో నడిపించునుగాక. ప్రియమైన వారంతా, ఈ శుభ సందేశము మీకు ఖచ్చితంగా దీవెనకరముగా మారుతాయి, ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరముగా మారుతాయి కనుక ఇది ఎట్టి పరిస్థితిలో ముగింపు దాకా మీరు శ్రద్ధగా వినాలి. వినినట్లయితే మీ జీవితంలో గొప్ప మార్పు దేవాది దేవుడు తీసుకొస్తారు, ఆశీర్వాదం తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినములలో నేను పాడినటువంటి పాట సర్వశక్తుడే కాదా నా దైవము, లేనే లేదు అసాధ్యము లేనే లేదు. సర్వశక్తుడైనటువంటి మన జీవము గల దేవాది దేవుడవు మన పట్ల సాధ్యమైనటువంటి మహిమగల కార్యాలు జరిగించు అత్యంత శ్రేష్ఠుడుగా నడిపిస్తున్నారు ప్రతి దినము కూడా. దానికంటే ఆశ్చర్యకరుడైనటువంటి జీవము గల దేవునిలో ఉన్నటువంటి మనము మన ద్వారా కూడా అనేకులు ఆశీర్వదింపబడాలి కనుక, మీ ద్వారా ఆశీర్వదింపబడాలి కనుక ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దివ్యమైన దేవుని మహిమగల ఛానల్ మొట్టమొదటిగా మీరు వినినట్లయితే, చూసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు కూడా షేర్ చేయాలని క్రీస్తు యేసు అపార ప్రేమలో నేను మనవి చేసుకున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వశక్తుడే కాదా మన దేవుడు, లేనే లేదు అసాధ్యము లేనే లేదు. ప్రియమైన వారులారా, పరిశుద్ధ జీవ గ్రంథము ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా మనము చూసినట్లయితే మన దేవుడు, మమ్మల్ని సృజించిన దేవుడవు, ఈ ప్రపంచమునే సృజించిన దేవుడవు, సమస్తమునే సృజించిన దేవాది దేవుడవు ఎంత గొప్ప సర్వశక్తుడు అని మనకు అర్థమైపోతుంది. ఏమీ లేని పరిస్థితిలో తన జీవవచనము ద్వారా క్రీస్తు యేసునందు ఈ సర్వ సృష్టినే సృజించాడు, వెలుగునే సృజించాడు. హల్లెలూయా. భూమినే, ఆకాశమునే, నక్షత్రాలనే, సూర్యుడునే, చంద్రుడినే, సముద్రమునే, సముద్రములో ఉన్న సమస్తమునే, భూమిలో ఉన్న సమస్తమునే సంపూర్ణముగా సృజించి అత్యంత మహిమగల శక్తి అందరి ముందులో చూపించిన జీవమగల దేవాది. జీవమగల దేవుని కంటే సర్వశక్తిమంతుడు ఎవ్వరు లేరు ఈ భూమిలో. ఏ శక్తి కూడా జీవమగల దేవాది దేవుని మన కన్న తండ్రి శక్తికి
ముందు ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా తక్కువ మాత్రమే. అటువంటి సర్వశక్తి గల దేవుడవు మన దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడవు దేవుని అతి ప్రియ బిడ్డలైనటువంటి మన పట్ల తన శక్తికి తగినట్టుగా, తన మహిమకి తగినట్టుగా, తన సృజించిన ఈ సృష్టి మధ్యములలో ఈ మమ్మల్ని అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నడిపిస్తారు. ప్రియులారా, ఎవరినే నడిపిస్తారు తెలుసా మీకు? సర్వశక్తి గల జీవము గల దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మి, సర్వశక్తి గల జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని క్రీస్తు యేసునందు అట్లాగే హెచ్చించి నడిపిస్తారు. ఆ భాగ్యము మనకు దేవాదేవుడు ఇచ్చారు కదా. ఈ ఉదయకాల సమయమే సర్వశక్తి గల జీవము గల దేవునిలో ఉండే భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థన ఆలకించి అత్యంత శ్రేష్టమైన కార్యాలు మన పట్ల క్షణము ఇచ్చి మమ్మల్ని దీవించి ఉన్నతమైన శక్తితో, మహిమతో, ఉన్నత ఘనతతో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జీవముగల దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన దేవునితో ప్రియమైన వారలారా, మిమ్మల్ని దేవుడు దీవించి నడిపించును గాక. ఈ సమయము సర్వశక్తి గల జీవము గల దేవుల్లో ఉండడానికి పరిపూర్ణముగా మీరు సమర్పించండి. క్రీస్తు యేసునందు సర్వ పాప విమోచకుడు, సర్వ మానవ పాప విమోచకుడైన నేనే మార్గము, సత్యము, జీవమని సర్వశక్తి గల జీవము గల దేవునిలో పరిపూర్ణుడుగా మమ్మల్ని ఉంచుటకు శక్తి కలిగిన క్రీస్తులో పరిపూర్ణముగా ఉండి ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవునిలో ఉన్న సమస్త దీవెనలు పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ యోగ్యురాలుగా మార్చును గాక అని ప్రార్థిస్తున్నాం. మీ పట్ల దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తారు. ధైర్యము తెచ్చుకుని ఉండాలి. మీకు ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలు పరిపూర్ణముగా మీ మీద నింపబడును గాక. మా తరతరాలు మీదే పరిశుద్ధ సర్వశక్తి దేవుని యందు శక్తి పరిపూర్ణముగా సర్వశక్తి నింపబడును గాక. ఆ శక్తికి తగినట్టుగా ప్రతి కార్యములలో, ఉన్నతమైన కార్యములలో, ఉన్నతమైన మహిమలో, ఉన్నతమైన ఐశ్వర్యములలో సదాకాలము నడిపించును గాక. ఆమేన్. ఉదయకాల సమయము శ్రద్ధగా ఈ జీవవచనం వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు సమర్థంగా దీవించును గాక. అది ఈ క్షణము నుండి జరుగును గాక. పరిశుద్ధులా, ఉదయకాల సమయమే మీ మహోన్నతమైన సన్నిధిలో నుండి సర్వశక్తి గల నా దైవమా, నా కన్న తండ్రి, నానా మీలోనే ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీ అత్యంత మహిమగల శక్తికి తగినట్టుగా మీ అతి ప్రియమైనటువంటి ప్రియబిడలైన మా అందరి మీదే ఈ స్వరం వింటున్నటువంటి, ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల మీదే మీ దివ్య దీవెన కృపరించి శాంతి, సమాధాన, ఐశ్వర్య, శ్రేష్టమైన ఆశీర్వాద మార్గములలో నడిపించి, దీవించి, కరుణించి, కటాక్షించమని యేసు క్రీస్తు నామమును బట్టి స్తుతించి, ఆశీర్వదించి, ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.